కొత్తగా పెళ్ళైన వారు ఆధార్ కార్డ్‌లో అడ్రెస్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలని చాలామంది అయితే అడగడం అయితే జరిగింది. ఈ ఆధార్ కార్డ్‌లో అడ్రెస్ ఎందుకు చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటే, ప్రభుత్వ పథకాలు గానీ, ఏదైనా స్కీమ్స్‌కు అప్లై చేసేటప్పుడు మీ అత్తవారింటి పేరు వేరుంటుంది. వాళ్ళ అడ్రెస్ వేరుంటుంది. ఈ పెళ్ళైన వాళ్ళ అడ్రెస్ వేరుంటుంది కాబట్టి 2 డిఫరెంట్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మార్చుకోవాలి. ఈ ఆధార్ కార్డ్‌లో పేరు గానీ, లేదంటే అడ్రెస్ ఏ విధంగా మార్చుకోవాలి, దీనికి కావాల్సిన డాక్యుమెంట్లేంటి, ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ఇంకొంచెం మంది తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఈ ఆధార్ కార్డులో అడ్రస్ మెయిన్గా కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే ఖచ్చితంగా చేయించుకోవాలి. పెళ్ళైన తర్వాత 1 ఇయర్ తర్వాత అయినా సరే పర్వాలేదు. ఎందుకంటే వాళ్ళు కళ్యాణ లక్ష్మికి అప్లై చేసుకుంటారు కదా. కళ్యాణ లక్ష్మి వచ్చిన వెంటనే మీరైతే ఆధార్ కార్డులో పేరు అడ్రస్ అయితే మార్చుకోవాలి. ఈ ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవాలంటే మీ దగ్గర ఓటర్ ఐడి అయితే ఉండాలి. ఈ ఓటర్ ఐడి ఉన్నా మీరు ఆధార్ కార్డులో అడ్రస్ అయితే మార్చుకోవచ్చు. లేదంటే మీ దగ్గర రెసిడెన్సీ సర్టిఫికేటు, అదేవిధంగా మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలన్నా, ఓటర్ ఐడి అప్లై చేసుకోవాలన్నా మీ దగ్గరలోని ఫస్ట్ ఆన్లైన్ సెంటర్లో మీ ఆధార్ కార్డు, మీ భార్య యొక్క ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు, మీ భార్య యొక్క ఫోటోతోనైతే ఈ ఓటర్ ఐడి అప్లై చేయాలి. మీ ప్రూఫ్తోని వాళ్ళకైతే ఓటర్ ఐడి అయితే ఇస్తారు. ఆ ఓటర్ ఐడి ఒక 15-20 రోజుల లోపు మీకు రావడం అయితే జరుగుతుంది. మీ ఆధార్ కార్డులో ఏం పేరు అయితే ఉందో వాళ్ళ ఇంటి పేరు కూడా అదే విధంగా మారుతుంది కాబట్టి ఓటర్ ఐడి వచ్చిన తర్వాత ఆ ఓటర్ ఐడి తీసుకొని మీ దగ్గరలోని ఆధార్ సెంటర్కు వెళ్ళినట్లయితే వాళ్ళు ఆధార్ కార్డులో ఓటర్ ఐడిలో ఏ విధంగా ఉందో అదే విధంగా పేరు మార్చి ఇవ్వడం అయితే జరుగుతుంది. అప్డేట్ చేసిన ఒక 1 వీక్ తర్వాత మీరైతే కొత్త ఆధార్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మీరైతే ఆధార్ కార్డులో పేరు అడ్రస్ అయితే మార్చుకోవచ్చు. లేదంటే రెసిడెన్సీ సర్టిఫికేట్ ద్వారా కూడా మీరైతే మార్చుకోవచ్చు. మీ ఆధార్ కార్డు, మీ భార్య యొక్క ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు, మీ భార్య యొక్క ఫోటోతోని మీ దగ్గరలోని మీ మండల్లో మీరైతే రెసిడెన్సీ సర్టిఫికేట్ అయితే అప్లై చేయాలి. దీనికి ప్రూఫ్ వెడ్డింగ్ కార్డ్, మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా పెట్టాలి. మీకు రెసిడెన్సీ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీరైతే ఆధార్ సెంటర్కి వెళ్ళి మీ పేరు అడ్రస్ అయితే ఈ విధంగా అయితే మార్చుకోవచ్చు. ఎవరైనా సరే ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవాలనుకున్న ప్రతి ఒక్కరూ, కొత్తగా పెళ్ళైన ఎవరైనా సరే మీ దగ్గర ఓటర్ ఐడి ఉన్నా పర్వాలేదు, మ్యారేజ్ సర్టిఫికేట్ ఉన్నా పర్వాలేదు, లేదంటే రెసిడెన్సీ సర్టిఫికేట్ ఉన్నా పర్వాలేదు. అయితే కొన్ని ఆధార్ సెంటర్స్ వాళ్ళు మాత్రం మ్యారేజ్ సర్టిఫికేట్తోనైతే ఇప్పుడైతే చేయడం అయితే లేదు. ఇదివరకైతే చేసేవాళ్ళు. కంపల్సరీగా ఓటర్ ఐడి ఉన్నా చేస్తున్నారు, లేదంటే రెసిడెన్సీ సర్టిఫికేట్ ఉన్నా వాళ్ళైతే ఆధార్ కార్డులో అడ్రస్ అయితే చేంజ్ అయితే చేస్తున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డులో అడ్రస్ అయితే చేంజ్ అయితే చేయించుకోండి. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. ఇలాంటి స్కీమ్స్ గురించి లేదంటే ప్రభుత్వ పథకాల గురించి మన ఛానల్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ రావడం అయితే జరుగుతుంది. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.